ప్రియుడి భార్యకి హెచ్ఐవి వైరస్ ఎక్కించేసిన ప్రియురాలు. నిజంగా సినిమాలు చూసి జనం ఇలా తయారవుతున్నారా, జనాన్ని చూసి సినిమాలు తీస్తున్నారో అర్థం కాని ఒక సిచ్యువేషన్ అన్నమాట ఇది. కర్నూలు జిల్లా గణేష్ నగర్లో జరిగింది ఈ నీచాతి నీచమైన దారుణం. ఇంతకంటే నీచానికి ఇంకెవ్వరూ దిగజారలేరేమో. వసుంధర అనే ఒక నర్స్ అదే ఏరియాలో ఉంటున్న ఒక డాక్టర్తో వివాహేతర సంబంధం నడిపింది. ఆమెకి వివాహం జరిగింది, ఆమెకి పిల్లలు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ డాక్టర్ మరొక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈ వసుంధర్ని దూరం పెట్టడం, ఆమె దగ్గరికి వెళ్ళకపోవడం, ఆమెతో మాట్లాడకపోవడం, డాక్టర్ కంప్లీట్గా ఆ సంబంధాన్ని కట్ చేసుకోవడానికి చూస్తున్నాడనమాట. ఇది తట్టుకోలేని వసుంధర ఎలాగైనా సరే ఆ వచ్చిన అమ్మాయి మీద పగ తీర్చుకోవాలి, ఆ దంపతుల్ని విడగొట్టేయాలి అనుకుంది. దీంతో మరొక నర్స్తో కలిసి హెచ్ఐవి వైరస్ ఎక్కించాలన్న ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న మరొక నర్సు సహాయం తీసుకుని ఆ హాస్పిటల్లో హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ సేకరించి ఒక ఇంజెక్షన్లో పెట్టుకుని మొత్తం ఒక స్కెచ్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఈ డాక్టర్ వన్ ఫైన్ డే స్కూటీ మీద వెళుతూ ఉంటే, జనవరి 9వ తారీఖు జరిగింది ఈ ఘటన. స్కూటీ మీద వెళుతూ ఉంటే ఇద్దరు మహిళలున్న మరొక స్కూటీ ఆమె స్కూటీని ఢీ కొట్టింది. ఆమె కింద పడిపోయింది. వెంటనే ఇంకొక ఇద్దరు వ్యక్తులు సీన్లోకి ఎంటర్ అయిపోయి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లుగా యాక్ట్ చేసి ఆమెని ఆటో ఎక్కించడానికి ప్రయత్నించే క్రమంలో ఆమె బాడీలోకి వాళ్లతో తెచ్చుకున్న ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేసేశారు. వెంటనే గమనించింది ఆ డాక్టర్ సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతోంది అని గట్టిగా కేకలు వేసింది. ఇమీడియట్గా భర్తకు ఫోన్ చేసింది. అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు. భర్త అక్కడికి చేరుకున్న తర్వాత ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు, టెస్టులు చేయించాడు, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు ఆ ఏరియాలో ఆ స్పాట్లో ఏ సిగ్నల్స్ ఉన్నాయి అన్న సిగ్నల్స్ ఆధారంగా నలుగురు వ్యక్తుల్ని ట్రేస్ చేయడం జరిగింది. ఆ నలుగురిని పట్టుకొచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చేసిన ఈ దురాగతం బయటకు వచ్చింది. నిజంగా ఎంత దారుణం కదా ఇది. తను ప్రేమించిన ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంది అని చెప్పి ఏ పాపం తెలియని ఒక అమాయకురాలికి హెచ్ఐవి వైరస్ ఎక్కించడం అంటే అసలు ఎంత ఘోరాతి ఘోరం. ఫస్ట్ టైం నేను ఇంత దారుణమైన విషయాన్ని వింటున్నా. ప్రస్తుతం ఆ నలుగురు పోలీసుల అదుపులో ఉన్నారు.